వస్తానంట వచ్చాను, ఇంటికి డేట్ పెట్టానంట డేట్ పెట్టాను. అదే రోజు నీకు మంచి దమ్ పెడతానులే, 3వ తారీఖు నుంచి 5వ నెల రికార్డ్ అవుతుంది కదా, వినిపించుకుంటే అప్పటికి వినిపించుకో. నీకు 2 నెలల తర్వాత నీకు ఏం జరుగుతుందో చూడని కూడా నీకు ముందే చెప్పు. 2 నెలలు టైం లేదు, గట్టిగా అయితే 2 రోజులు టైం ఉందేమో. 2 రోజులు టైం ఉంది కదా, ఏం జరుగుతుందో చూసుకోండి. నేను చంపాను, నువ్వు నాకు చంపడం అవసరం లేదు, నువ్వు నా దగ్గర రావడం అవసరం లేదు, నేను ఫోన్ చేయడం కూడా అవసరం లేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, దానికోసం నేను పెట్టుకున్నా. ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుంది చూడు, ఏదైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. అంతేకాని నేను డేట్ పెట్టాను ఫోన్ చేయదు. నాకు వచ్చాను, ఇంటికి డేట్ పెట్టానంట డేట్ పెట్టాను. రౌడీ షీటర్ సతీష్ బెయిల్పై వచ్చి తనపై కత్తితో అటాక్ చేశాడని చెప్తోంది బాధితురాలు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సిపి వద్ద వాపోయిందామె. ఈ అటాక్ ఘటనపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. సుమారు 22 కేసుల్లో నిందితుడిగా ఉన్న విశాఖపట్నం చెందిన సతీష్ అనే రౌడీ షీటర్ వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ విశాఖ సిపి శంకరపత్ పాక్షిని బాధితురాలు ఆశ్రయించారు. అయితే ఎన్నిసార్లు కూడా ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరే తనకు న్యాయం దక్కట్లేదు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆమెపై బాధితురాలపై అతను అటాక్ దిగి అత్యంత కిరాతకంగా కూడా కొబ్బరికాయలు నరికే కత్తితోటి కూడా ఆమెపై దాడికి చేసిన ఘటనకు సంబంధించి ఇప్పుడు మరొకసారి బెయిల్పై వచ్చి ఆమెను తీవ్రస్థాయిలో కూడా బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం అంతా పాటు బాధితులు ఉన్నారు. రౌడీ షీటర్ ఏ విధంగా ఆమెను బెదిరింపులకు పాల్పడుతుందో తెలిసి వచ్చింది. చెప్పండి అసలు రౌడీ షీటర్ ఇప్పుడు మేము అసలు ఏం జరిగింది, మీ ఇద్దరికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది, అదేవిధంగా ఎందుకు మీపై హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నాడు, మీకు ఎటువంటి న్యాయం కావాలి? న్యాయం అంటే ఇలా ఏం చేయకుండా ఉంటే చాలండి. ఇలా బెదిరించడం వల్ల మళ్ళీ పోలీస్ని ఆదర్శించాల్సింది. ఏం జరిగింది చెప్పండి. మొదట మామూలుగా తెలిసిన వ్యక్తానండి. తర్వాత అలా అతను పైలెన్స్ తిప్పుతాడంటే నేను ఒక 20,000 తీసుకున్నానండి. నేను ఇచ్చేసాను, ఆయన కావాలంటే నేను హెల్ప్ చేశానండి ఫ్రెండ్లీగా. తర్వాత తీసుకొని బెదిరించడం చేయడం చేసేవారు. నేను వినకుండా వెళ్ళి కంప్లైంట్ పెట్టానండి. ఫస్ట్ కంప్లైంట్ పెట్టిన తర్వాత 1 నెల రోజుల్లో ఇలా అటాక్ చేశారండి. ఎక్కడెక్కడ గాయాలయ్యా, ఏ విధంగా అటాక్ ఎక్కడ చేశాడు, ఏ వెపన్ యూజ్ చేశాడు? కొబ్బరికాయలు నరికి కత్తి సీతందార్లో చేశారు ఇలాగా 1 year బ్యాక్. ఇప్పుడు మళ్ళీ అదే ఇదిగా తీసుకోకపోతే కేసు వాపస్ తీసుకోకపోతే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది అన్నట్టుగా బెదిరించారు. అంటే బెదిరింపు అంటే ఏ విధంగా బెదిరింపులు జరుగుతున్నాయి, అదేవిధంగా ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఫోన్లో బెదిరించారండి. ఇలా బెదిరించి కానీ వెంటనే ఎంబీపీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను, ఇలా జరిగిందని. అంటే మళ్ళీ రండి, రేపు రండి, ఎల్లుండి రండి అని పంపించారండి. అప్పుడు సిపి గారికి ఇలా కంప్లైంట్ ఇస్తే ఆయన వెంటనే యాక్షన్ తీసుకోమన్నారు, బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఎవరు న్యాయం జరపట్లేదు. నేను పనికి వెళ్తాను, రేపు ఏదైనా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటని నేను మళ్ళీ వచ్చానండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అదేవిధంగా మీకు ఆడియోలో ఏమని చెప్తున్నారు, ఏ విధంగా బెదిరిస్తున్నారు? ఫోన్ చేసి మామూలుగా కేసు వాపస్ తీసుకో, నీకే మంచిది అది ఇది అన్నట్టు బెదిరించారు. నేను వినకపోతే అయితే సేమ్ డేట్కి మళ్ళీ నీ మీద అటాక్ చేస్తాను అది ఇది అన్నట్టు బెదిరించారు. అతను ఒక రౌడీ షీటర్, మీరు సామాన్య ప్రజలు అంటే మీరు అందరూ కూడా కూలినాలు పనులు చేసుకునే వాళ్ళు, మీరు అందరూ కూడా ఒక రౌడీ షీటర్ ఈ విధంగా అటాక్ చేస్తారంటే భయం వేస్తుంది ఖచ్చితంగా. పోలీసులు చెప్పారా ఈ విధంగా భయం వేస్తుందని, ఏమైనా రక్షణ కల్పించమని చెప్పారు? వాళ్ళు ఏమంటున్నారు? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటున్నారు? వాళ్ళు అసలు నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. 2 చేతులు కలిపితే కదమ్మా ఏదైనా అవుతుంది, ఒక చేత్తో అవ్వదు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమోనండి, వాళ్ళకే తెలియాలి. ఇలా అన్నాక ఇంక వెంటనే సిపి గారికి ఇంకా అప్రోచ్ అయ్యాము. వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఏదీ లేదు, 10 days అవుతుంది ఈ రోజుకి, అందుకు మళ్ళీ వచ్చామని. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా రౌడీ షీటర్ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఎంవీపీ పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు తగిన న్యాయం చేయకుండా మీది కూడా తప్పు ఉందని కూడా వాదన దిగడంతో విశాఖ సిపి శంకరపత్ బాక్షిని ఆశ్రయించారు బాధితులు. తమకు ప్రాణహాని ఉండడంతో ఖచ్చితంగా రక్షణ కల్పించాలి, అదేవిధంగా రౌడీ షీటర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫోన్లు చేసి కేసు వాపస్ తీసుకుపోతే మరొకసారి హత్యాయత్నానికి ప్రయత్నిస్తానంటూ కూడా అతను బెదిరించడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు బాధితులు. తమకు తక్షణ న్యాయం కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.